Hi guys, how you all? First of all, heartily congratulations for who subscribed my channel because ఎందుకంటే మొన్న పోస్ట్ చేసిన హీలియం నియాన్ లేజర్ మనకి ఎగ్జామ్ పేపర్లో వచ్చింది. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి నేను పోస్ట్ చేశానా లేదా అని. సో నేను జస్ట్ ఫిఫ్త్ యూనిట్ నుంచి అప్లైడ్ ఫిజిక్స్లో జస్ట్ 3 క్వశ్చన్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మనకి జాయింట్ ఎగ్జామ్లో వచ్చింది. సో అంటే ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి గైస్, నేను జస్ట్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. అన్ఇంపార్టెంట్ సోది క్వశ్చన్స్ నేను అసలు ఎప్పుడు చెప్పను. సో నెక్స్ట్ బీడబ్ల్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను యూనిట్ వైజ్ పోస్ట్ చేశాను. యూనిట్కి 3-4 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. పాస్ అయితే గ్యారంటీ ఇస్తున్నాను నేను నేను ఇచ్చిన క్వశ్చన్స్కి. సో నెక్స్ట్ అక్కడ ఇచ్చిన బీడబ్ల్యూలో ఇచ్చిన క్వశ్చన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ టైమ్ డొమైన్ అనాలిసిస్ ఫస్ట్ ఆర్డర్. సో బీడబ్ల్యూలో మనకి యూనిట్ 1 యూనిట్ 2 రెండు కూడా ప్రాబ్లమ్ సాల్వింగే ఉంటుంది కాబట్టి సో ఇది యూనిట్ 1లో ఒక థియరీ క్వశ్చన్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ సంవత్సరం. సో అందుకని నేర్చుకోండి ఈ క్వశ్చన్. ఫస్ట్ ఏంటి, టైమ్ డొమైన్ అనాలిసిస్ ఫస్ట్ ఆర్డర్ అంటే ఏంటో చూద్దాం. దిస్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆర్ఎల్సి. ఆర్ అంటే రెసిస్టెన్స్, ఎల్ అంటే ఇండికేటర్, సి అంటే కెపాసిటర్. ఈ సర్క్యూట్లో ఏముంటాయి, ఆర్ఎల్సి ఉంటుంది, వోల్టేజ్, కరెంట్, స్విచ్. సో ఇవన్నీ ఉంటేనే కదా దాన్ని సర్క్యూట్ అంటున్నాం. సో ఈ సర్క్యూట్కి ఎప్పుడైతే మనం వోల్టేజ్ కానీ కరెంట్ కానీ అప్లై చేస్తామో సడన్గా, సో ఇది గుర్తుపెట్టుకోవాలి, సడన్గా ఎప్పుడైతే ఇవన్నీ ఉన్న సర్క్యూట్కి మనం వోల్టేజ్ కానీ కరెంట్ కానీ సడన్గా ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు దాన్ని ఏమంటాము అని అంటే టైమ్ డొమైన్ అనాలిసిస్ ఆర్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అని అంటాము. ట్రాన్సియంట్ రెస్పాన్స్. ఒకవేళ రైట్ అబౌట్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటే అప్పుడు మళ్ళీ మీరు రాయాల్సింది టైమ్ డొమైన్ అనాలిసిసే. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వేరే నేమ్ కదా ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనేది, ఇది గుర్తుపెట్టుకోండి. సో సర్క్యూట్లో ఎప్పుడైతే ఆర్ఎల్సి, వోల్టేజ్, కరెంట్, స్విచ్ ఉంటుందో ఇవన్నీ ఉంటే దీన్ని సర్క్యూట్ అంటాం కదా. సో ఈ సర్క్యూట్కి ఎప్పుడైతే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ సడన్గా అప్లై చేస్తే అప్పుడు దాన్ని టైమ్ డొమైన్ అనాలిసిస్ అని అంటాము. ఫస్ట్ ఆర్డర్ అని ఎందుకంటామో చూద్దాం తర్వాత. సో వీ నో ద సర్క్యూట్ ఎలిమెంట్స్ ఆర్ఎల్సి. ఆర్ అంటే రెసిస్టర్ అని మనం చెప్పాం కదా. రెసిస్టర్ అంటే ఏంటి, ఎనర్జీ ఈస్ డిసిపేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. అంటే ఎనర్జీ అనేది హీట్ ఫామ్లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఎనర్జీ అనేది హీట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఎనర్జీ అంటే ఏంటి, పవర్ ఇంటూ టైమ్ ఈక్వల్స్ టు ఎనర్జీ. ఓకే, రెసిస్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఇండికేటర్, కెపాసిటర్. ఈ రెండు కూడా ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇదేంటి, రెసిస్టర్ ఏం చేస్తుందంటే ఇది ఎనర్జీని హీట్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. రెసిస్టర్లో ఏమవుతుంది అని అంటే ఎనర్జీ ఫామ్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. ఇండికేటర్, కెపాసిటర్ ఈ రెండు ఏంటంటే ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇండికేటర్ ఈస్ డినోటెడ్ విత్ ఎల్, కెపాసిటర్ ఈస్ డినోటెడ్ విత్ సి. నెక్స్ట్ ఇండికేటర్ ఏంటి, స్టోర్స్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎనర్జీ ఈ ఫామ్లో ఎనర్జీ అనేది ఇది స్టోర్ చేసుకుంటుంది. కెపాసిటర్ ఏంటి అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్, ఈ ఫామ్లో ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఈ రెండు కూడా ఎనర్జీ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి, ఇండికేటర్ అండ్ కెపాసిటర్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్స్ డిఫైన్ ద ఆర్డర్ ఆఫ్ ద సర్క్యూట్. సర్క్యూట్ ఆర్డర్ని సర్క్యూట్ ఆర్డర్ని ఏది డిసైడ్ చేస్తుంది అంట, నెంబర్ ఆఫ్ ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్స్. సో ఈ పాయింట్ అర్థం కావాలంటే దాని నెక్స్ట్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్క్యూట్ హ్యావ్ వన్ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్.
ఒక సర్క్యూట్లో ఒక్క ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్ ఉంటే దాన్ని ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్ అంటున్నాం. ఓకే, ఒక్క సర్క్యూట్లో వన్ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్ అంటే ఏంటి? అసలు మనకి స్టోరేజ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఒకటి ఇండికేటర్, ఇంకోటి కెపాసిటర్. ఈ రెండు స్టోరేజ్ ఎలిమెంట్. సో మనకి సర్క్యూట్లో ఏదైనా ఒక్క స్టోరేజ్ ఎలిమెంట్ ఉంటే చాలు, దాన్ని ఏమంటాము మనం? ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ చూద్దామటండి. సో ఇదేంటి? రెసిస్టర్ అనేది కామన్గా ఉంటుంది. మనకి ఎల్ అంటే ఏంటి? ఎల్ అంటే ఇండికేటర్ కదా. ఎల్ అంటే ఇండికేటర్. ఈ సర్క్యూట్లో మనకి ఒక స్టోరింగ్ ఎలిమెంట్ అనేది ఉంది. ఒకటి ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇండికేటర్ ఉంది. సో దీన్ని ఏమంటాము మనం అంటే ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్ అని అంటాము దీన్ని. సో ఇది ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్కి ఆర్ఎల్ అనేది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ కెపాసిటర్ ఉంది. కెపాసిటర్ ఏంటి? కెపాసిటర్ స్టోర్స్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. సో కెపాసిటర్ కూడా ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి. సో దీన్ని కూడా ఇలాంటి సర్క్యూట్ని కూడా మనం ఏమంటాము? ఓన్లీ ఒక కెపాసిటరే ఉంది. సో దీన్ని కూడా ఏమంటాము? ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్ అనే అంటాము. దీన్ని కూడా ఈ రెండింటిని ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్కి ఎగ్జాంపుల్స్గా మీరు డ్రా చేయొచ్చు. ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చి తర్వాత ఆ సర్క్యూట్స్ని కూడా మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? సర్క్యూట్ హ్యావింగ్ 2 ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెకండ్ ఆర్డర్ సర్క్యూట్. ఒక సర్క్యూట్లో 2 ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఏమంటాము? సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ అంటాము. మన స్టోరేజ్ ఎలిమెంట్స్ ఏంటి? మనకు తెలుసు, ఇండికేటర్, కెపాసిటర్. ఈ రెండు స్టోరింగ్ ఎలిమెంట్స్. సో ఒక సర్క్యూట్లో ఈ రెండు స్టోరింగ్ ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు మనం ఏమంటున్నాము అంటే సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ అని అంటున్నాం. సో ఎగ్జాంపుల్గా సెకండ్ ఆర్డర్ సర్క్యూట్కి ఎగ్జాంపుల్గా ఇది డ్రా చేయొచ్చు. సో ఇక్కడ ఇండికేటర్ ఉంది, కెపాసిటర్ ఉంది. ఈ రెండు వోల్టేజ్ ఒక సోర్స్ వోల్టేజ్ సోర్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇది మీరు ఎగ్జాంపుల్గా ఇవ్వచ్చు. దేనికి? సెకండ్ ఆర్డర్ సర్క్యూట్కి. అండ్ నెక్స్ట్, when AC or DC connected to a circuit. AC అంటే ఏంటి? ఆల్టర్నేట్ కరెంట్. DC అంటే డైరెక్ట్ కరెంట్. ఇది ఎప్పుడైతే ఒక సర్క్యూట్కి నువ్వు కనెక్ట్ చేస్తావో ఏ స్టడీ కరెంట్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ బై మెనీ మెథడ్స్. అప్పుడు మనం కరెంట్ని ఎన్నో మెథడ్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో అజ్యూమ్డ్ దట్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఆర్ఎల్సి ఆర్ కాన్స్టెంట్. సర్క్యూట్లో ఎలిమెంట్స్ ఏంటి? మెయిన్గా ఈ రెసిస్టరు, ఇండికేటర్, కెపాసిటర్, ఈ మూడే కదా మెయిన్ ఎలిమెంట్స్. సో ఇవి కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అండ్ నెక్స్ట్ సోర్స్ అనేది ఏం చేస్తుంది అంటే డిస్టర్బెన్సెస్. సోర్స్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. ఇవి ఏం చేస్తాయి అంటే డిస్టర్బెన్సెస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇదంతా ఏంటి? మనం అజ్యూమ్ చేస్తున్నాం అట్లా. ఇట్ ఈస్ ఆల్సో అజ్యూమ్డ్ దాట్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఏంటి? రెసిస్టర్, ఇండికేటర్, కెపాసిటర్. ఇవి కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనకి వోల్టేజ్ సోర్స్ ఆర్ కరెంట్ సోర్స్ ఇవి స్ట్రాంగ్గా ఉండి డిస్టర్బెన్సెస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ట్రాన్సియెంట్స్ ఇన్ సర్క్యూట్. ఫస్ట్ ట్రాన్సియెంట్ అంటే ఏంటో మనం చూద్దాము. ట్రాన్సియెంట్ మీన్స్ టెంపరరీ చేంజెస్ ఇన్ వోల్టేజ్ ఆర్ కరెంట్ సోర్స్. ఇప్పుడు మనకి సర్క్యూట్లో ఉన్న వోల్టేజ్ ఆర్ కరెంట్ సోర్సెస్లో మనకి టెంపరరీ చేంజెస్, ఇది టెంపరేచర్ కాదు, టెంపరరీ చేంజెస్ వస్తే
సర్క్యూట్లో ఉన్న కరెంట్లో కానీ వోల్టేజ్ సోర్స్లో కానీ మనకి టెంపరరీ చేంజెస్ వస్తే అప్పుడు దాన్ని ట్రాన్సియంట్ అంటున్నాము. సో ఈ పాయింట్ మళ్ళీ మన పాయింట్కి వెళ్దాం. ట్రాన్సియంట్ ఇన్ సర్క్యూట్ ఈజ్ డ్యూ టు ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్. ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ వల్లనే సర్క్యూట్లో ట్రాన్సియంట్ అనేది అవుతుంది. ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఏంటి మనకి? ఏముంది? ఇండికేటర్, కెపాసిటర్. వీటి వల్లనే మనకి సర్క్యూట్లో ట్రాన్సియన్స్ అనేది అవుతుంది. ట్రాన్సియన్స్ అంటే ఏమంటున్నాము అంటే టెంపరరీ చేంజెస్ ఇన్ వోల్టేజ్ ఆర్ కరెంట్ సోర్స్. టెంపరరీ చేంజెస్ ఇన్ వోల్టేజ్ ఆర్ కరెంట్ సోర్స్. సో ఈ పాయింట్ అయిపోయింది కదా. ఫర్ ఏ సోర్స్ ఫ్రీ సర్క్యూట్. సో ఇక్కడ మళ్ళీ సోర్స్ ఫ్రీ సర్క్యూట్ ఇది 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ట్రాన్సియన్స్ అంటే ఏంటి అండ్ సోర్స్ ఫ్రీ సర్క్యూట్ అంటే ఏంటి అని, అందుకే డీటెయిల్గా చెప్తున్నాను. సోర్స్ ఫ్రీ సర్క్యూట్ మీన్స్ నాట్ డిపెండ్స్ ఆన్ కరెంట్ ఆర్ వోల్టేజ్ సోర్స్. సోర్స్ ఫ్రీ అంటే దానికి కరెంట్ మీద డిపెండ్ అవ్వదు, వోల్టేజ్ మీద డిపెండ్ అవ్వదు. సో దాన్ని సోర్స్ ఫ్రీ సర్క్యూట్ అంటున్నాం. ఫర్ ఏ సోర్స్ ఫ్రీ సర్క్యూట్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ రెస్పాన్స్. సోర్స్ ఫ్రీ సర్క్యూట్, కరెంట్ లేదు అండ్ వోల్టేజ్ లేదు, ఇలాంటి సర్క్యూట్స్ని ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఏమంటుందంట? న్యాచురల్ రెస్పాన్స్ అని అంటుందంట. ఫర్ ఏ సర్క్యూట్ విత్ సోర్స్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఈజ్ కాల్డ్ ఫోర్స్డ్ రెస్పాన్స్. అంటే ఒక సర్క్యూట్లో సోర్స్ అనేది ఉంటాయి. సోర్స్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ సోర్స్ అండ్ వోల్టేజ్ సోర్స్ ఇవి ఉంటే అప్పుడు ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఏముంటుంది అంట? ఫోర్స్డ్ రెస్పాన్స్ ఉంటుంది. ఒకవేళ సోర్స్ లేకపోతే ఒక సర్క్యూట్ అప్పుడు ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఏమంటుంది? న్యాచురల్ రెస్పాన్స్ అని అంటుంది. ఒకవేళ సోర్స్ అనేది ఉంటే ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఏంటి అని అంటే ఫోర్స్డ్ రెస్పాన్స్. అండ్ నెక్స్ట్ సో ఈ పాయింట్ కూడా అయిపోయింది కదా. సో ఇక్కడ ట్రాన్సియంట్ అంటే ఏంటి, నెక్స్ట్ సోర్స్ ఫ్రీ సర్క్యూట్ అంటే ఏంటి, న్యాచురల్ రెస్పాన్స్, ఫోర్స్డ్ రెస్పాన్స్, ఈ 4 కూడా కొంచెం 1 మార్క్స్కి వచ్చేలాగా 1 మార్క్స్ రావడానికి 1 మార్క్స్ ఆన్సర్కి రావడానికి ఛాన్స్ ఉంది. కొంచెం ఒకసారి ఇది చూసుకోండి. ఐ థింక్ నేను డీటెయిల్డ్గా చెప్పాను అనుకుంటున్నాను. టైమ్ డొమైన్ అనాలిసిస్ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్ కూడా నేను చెప్పాను. సో ఏముంది, 2 ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటే అంటే ఇండికేటర్, కెపాసిటర్ 2 ఒక సర్క్యూట్లో ఉంటే దాన్ని సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ అని అంటాం. చెప్పాము కదా. నీట్గా డయాగ్రామ్ కూడా వేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.